అంజు పాప నిద్రపోతూ ఉండడంతో ఇక అమర్ వాళ్ళు అంజు పాపని రణవీర్ ఇంట్లోనే వదిలేసి వాళ్ళంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరో పక్క కాళీ ఎక్కడ అమర్కి దొరికిపోతాడోనని టెన్షన్ పడుతూ మనోహరి రణవీర్ ఇంటికి వస్తూ ఉంటుంది. మరో పక్క కాళీ తన ఫోన్ తీసుకోవడం కోసం అని చెప్పి నెమ్మదిగా తను దాక్కున్న గదిలో నుండి బయటికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అమర్ వాళ్ళు రణవీర్కి బాయ్ చెప్పి వెళ్ళడం కనిపిస్తుంది. ఇక దాంతో అమర్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైనా సరే రణవీర్ మీద అటాక్ చేయడం కోసం అని చెప్పి కాళీ ఒక రూమ్లో దాక్కుని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక అమర్ వాళ్ళు వెళ్ళిపోయిన కార్ సౌండ్ కాళీకి వినిపిస్తూ ఉంటుంది. ఈ అమరేంద్ర వెళ్ళిపోయాడు కాబట్టి ఎలాగైనా సరే రణవీర్ మీద అటాక్ చేయాలి అని చెప్పి కాళీ అలా ఒంటరిగా గదిలో ఉన్న రణవీర్ దగ్గరికి వచ్చి అటాక్ చేయబోతూ ఉంటే ఇక అది గమనించిన రణవీర్ కాళీ చేతిని పట్టుకుంటాడు. తర్వాత కాళీ మొహానికున్న మాస్క్ని తీయబోతూ ఉంటాడు. ఇక అలా రణవీర్ గట్టిగా పట్టుకోవడంతో కాళీ చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. ఇక ఇంతలో మనోహరి రణవీర్ ఇంటికి వస్తుంది. బయట అమర్ వాళ్ళ కార్ కనిపించకపోవడంతో ఇదేంటి అమర్ వాళ్ళ కార్ లేదు అంటే వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. అమ్మయ్య, ఈ కాళీగాడు కూడా అమర్కి దొరికిపోలేదు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఆ కాళీగాడు రణవీర్ని పొడవడం నా కళ్ళారా చూస్తాను అని చెప్పి మనోహరి మెల్లిగా లోపలికి వస్తూ ఎందుకైనా మంచిది ఒకసారి అమర్కి ఫోన్ చేద్దాం అనుకొని మనోహరి అమర్కి ఫోన్ చేస్తుంది. అమర్, మీరు రణవీర్ ఇంటికి డిన్నర్కి వెళ్ళారట కదా, ఎక్కడున్నారు అని చెప్పి ఇంకా అక్కడే ఉన్నారా అని మనోహరి అడుగుతూ ఉంటే లేదు మనోహరి, ఇంతకు ముందే మేము బయలుదేరి ఇంటికి వచ్చేసాము. అంజు నిద్రపోవడంతో తను అక్కడే ఉంది. అవును, నువ్వేంటి సాయంత్రం నుండి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పి అమర్ అడుగుతాడు. ఏం లేదమ్మర్, ఆశ్రమం పని మీద తిరుగుతున్నానని చెప్పాను కదా, ఆ పని మీదే బయటకు వచ్చాను. నేను రావడం కొంచెం లేట్ అవ్వచ్చు, నా కోసం ఎవరు ఎదురు చూడకండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. సరే మనోహరి, బాగా లేట్ అయిపోతే నీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు ఫోన్ చేయి అని అమర్ అంటూ ఉంటాడు. ఓకే అమర్ అని చెప్పి మనోహరి అమ్మయ్య అమర్ వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఫ్రీగా లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పి అలా మనోహరి ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. అలా రణవీర్ ఇంట్లోకి ఎంటర్ అయ్యేసరికి కాళీ రణవీర్ ఇద్దరు కూడా ఒకరినొకరు తోసుకుంటూ ఉంటారు. రే, ఎవడ్రా నువ్వు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు, అసలు నిన్ను పంపించింది ఎవరు, మర్యాదగా మొహానికున్న మాస్క్ తీ అని చెప్పి రణవీర్ అలా బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో కాళీ రణవీర్ని తోస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న మనోహరి ఒకవేళ ఈ రణవీర్ గడు కాళీని ఏదైనా చేస్తే అప్పుడు కాళీగడు నా పేరు చెప్పేస్తాడు, అలా జరగకుండా ఉండాలంటే రణవీర్ని చంపేయాలి, అప్పుడు నాకు ఏ అడ్డు ఉండదు. ఎస్, రణవీర్ని చంపడానికి కరెక్ట్ టైం ఇదే అనుకొని కళ కింద పడిపోయిన కత్తి తీసుకొని రణవీర్ని వెనక నుండి పొడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రణవీర్ కాళీని ముందుకు పట్టుకొని తిప్పడంతో అలా కాళీ కడుపులో మనోహరి పొడిచిన కత్తి దిగిపోతుంది. ఇక దాంతో కాళీ కడుపులో నుండి రక్తం వస్తూ ఉంటుంది. అప్పుడే అంజలి పాపకు మెలకు వస్తుంది. అలా మెలకు రావడంతో గదిలో నుండి బయటకు వచ్చి చూసేసరికి మనోహరి కాళీని పొడవడం చూసిన అంజు ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇక అలా గట్టిగా కేక వేస్తుంది. అమ్మ అని గట్టిగా అరుస్తూ కాళీ కింద పడిపోతాడు. ఇక ఆ తర్వాత రణవీర్ మనోహరి వైపు చూస్తూ మనోహరి, నువ్వు అతన్ని పొడిచావేంటి, అసలు ఈ టైంలో నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు, అంటే ఇతన్ని పంపించింది కూడా నువ్వేనా, నన్ను చంపడం వెనుక నీ హస్తం ఉందన్నమాట అని చెప్పి నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటూ రణవీర్ రివాల్వర్ తీసుకొని మనోహరిని షూట్ చేయబోతూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, రణవీర్ నేను చెప్పేది విను, నేను నీ మంచి కోసమే అతన్ని పొడిచాను, నేను కాపాడాలనుకున్నాను అని చెప్పి ఇక వెంటనే మాట మారుస్తూ ఉంటుంది. దాంతో కింద పడిపోయి చావు బతుకులో ఉన్న కాళీ రక్తపు మడుగులో పడి ఉండి రణవీర్, మనోహరి చెప్పే మాటలు అస్సలు నమ్మొద్దు, నేను చేస్తానో బతుకుతానో నాకే తెలీదు, చనిపోయే ముందు ఎవరు కూడా అబద్ధాలు చెప్పరు కదా, నిన్ను చంపమని నాకు చెప్పింది ఈ మనోహరినే, నీ అడ్డు తొలగిస్తే అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని మనోహరి నన్ను నమ్మించింది, అందుకే నేను నిన్ను చంపడానికి వచ్చానని కాళీ అంటూ ఉంటాడు. ఇక దాంతో రణవీర్కి ఎవరి మాటలు నమ్మాలో అస్సలు అర్థం కాదు. ఇక అలా మనోహరి వైపు కాళీ వైపు చూస్తూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి అతను చెప్పే మాటలు వినొద్దు రణవీర్, నేను
నీ మంచి కోసమే అతన్ని పొడి చేశాను, ఇప్పుడు నన్ను కాపాడాల్సింది కూడా నువ్వే అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కాళీ, నేను మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ మనోహరి గురించి నాకంటే ఎక్కువగా తనని పెళ్లి చేసుకున్న భర్తగా నీకే తెలుసు. తను తన స్వార్థం కోసం ఎవరినైనా సరే బలి తీసుకుంటుంది. అలాగే ఇప్పుడు తన స్వార్థం కోసం నన్ను కూడా బలి పశువుని చేసింది. డబ్బుల కోసం ఆశపడి నేను ఈ మనోహరి చెప్పినట్టుగా చేసి చివరకు నా చావు మీదకి తెచ్చుకున్నాను. ఆ మనోహరిని నమ్మొద్దు అని చెప్పి కాళీ అలా ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు. అలా కాళీ ప్రాణాలు విడవడంతో ఇక రణవీర్ మనోహరి వైపు చూస్తూ, నిన్ను నమ్మడానికి లేదు మనోహరి, ఇతను చెప్పింది నిజమే అయ్యుండొచ్చు. నిజంగానే నా అడ్డు తొలగించుకోవడానికి ఇతన్ని పెళ్లి చేసుకుంటానని డబ్బిస్తానని ఆశ పెట్టి అతన్ని నన్ను చంపమని పంపించుండొచ్చు. ఎందుకు ఇలా చేశావు, ఎందుకు నన్ను చంపాలనుకున్నావంటూ రణవీర్ మనోహరికి గనుగురి పెడతాడు. ఇక దాంతో అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న అంజు భయంతో వణికిపోతూ ఉంటుంది. మనోహరి ఒక్కసారిగా అంజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తన చేత్తో ఉన్న కత్తిని అంజు మెడ మీద పెడుతూ, చూడు రణవీర్, ఇంకొక అడుగు ముందుకు వేసినా సరే అంజుని చంపేస్తాను అంటూ మనోహరి రణవీర్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. మరోపక్క బాగి అమర్ ఇద్దరు కూడా అలా బెడ్రూమ్లో పడుకుని ఉంటారు. ఇక నిద్రపోయే ముందు బాగి అమర్తో, ఏవండి, నాకెందుకో అంజుని అక్కడ వదిలేయటం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. పాపం అంజుకి నిద్రలో మధ్యలో లేవడం కూడా అలవాటే, ఒంటరిగా పడుకోవడం అస్సలు అలవాట్లేదు. తనకు మధ్యరాత్రి మెలకు వచ్చి పక్కన చూసుకుంటే ఎవరు లేకపోతే భయపడుతుందేమో అండి అని చెప్పి అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడకు మిస్సమ్మ, ఏం కాదులే, రేపు ఉదయాన్నే రణవీర్ తనని జాగ్రత్తగా పంపిస్తానన్నాడు కదా. అయినా రణవీర్కి అంజు అంటే చాలా ఇష్టం, తను అంజుని జాగ్రత్తగా చూసుకుంటాడులే, నువ్వేం ఆలోచించకుండా పడుకో అని చెప్పి అమర్ అనడంతో ఇక బాగి మాత్రం అంజు గురించి ఆలోచిస్తూ నిద్రపోతూ ఉంటుంది. ఇక సడన్గా అంజుకి ఏదో ప్రమాదం జరిగినట్టుగా బాగికి కల రావడంతో లేచి గట్టిగా అరుస్తుంది. ఏమైంది బాగి, ఎందుకు అలా అరిచావని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఏమండి, అక్కడ అంజుకి ఏదో ప్రమాదం జరిగినట్టుగా నాకు కల వచ్చింది, వెంటనే మనం అంజు దగ్గరికి వెళ్ళాలి, ప్లీజ్ అండి, పదండి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే ఈ టైంలో నాని అమర్ అంటూ ఉంటాడు, అవునండి ప్లీజ్ అండి వెళ్దాం అని చెప్పి బాగి అనడంతో సరే పద వెళ్దాం అని చెప్పి అమర్ బాగిని తీసుకొని రణవీర్ ఇంటికి వస్తాడు. ఇక అలా బాగి అమర్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చేసరికి అక్కడ కాళీ రక్తపు మడుగులో పడి ఉంటాడు. అంజుని మనోహరి చంపేస్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు రణవీర్, చూడు మనోహరి, అమరేంద్ర గురించి నాకంటే బాగా నీకే తెలుసు. పొరపాటున అంజు ఒంటి మీద చిన్న గీత పడినా సరే అమరేంద్ర నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాడు. మర్యాదగా అంజుని వదిలేసే అని చెప్పి రణవీర్ మనోహరిని బెదిరిస్తూ ఉంటాడు. ఇక మనోహరి మాత్రం, చూడు, దగ్గరికి రావద్దు, వస్తే మాత్రం అంజుని చంపేస్తాను అని చెప్పి అంజు మెడ మీద కత్తి పెడుతుంది. ఇక అప్పుడే అమర్ బాగి ఇద్దరు కూడా లోపలికి వస్తారు. అక్కడ కాళీ చనిపోయి ఉండడం చూసి బాగి మావయ్య మావయ్య అని చెప్పి అలా కాళీని పిలుస్తూ ఉంటుంది. ఏంటి, ఇతను మీ మావయ్యనా అని చెప్పి రణవీర్ షాక్ అవుతూ ఉంటాడు. అవునండి, ఇతను మా మావయ్య, మొన్ననే జైలు నుండి వచ్చాడు అని చెప్పి బాగి అంటూ ఉంటే రణవీర్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక పక్కనే ఏడుస్తున్న అంజుని చూసిన బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంజు అంటూ పరిగెత్తుకుంటూ బాగి వస్తూ ఉంటే, ఆగు, అక్కడే ఆగు, ఒక్క అడుగు ముందుకు వేసినా అంజుని చంపేస్తాను అంటూ మనోహరి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో బాగి, చూసారా అండి ఈ మనోహరి నిజస్వరూపం, ఇన్ని రోజులు మనతో మంచిగా ఉన్నట్టుగా నటించింది, ఇప్పుడు చివరకు అంజు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు అని చెప్పి అలా బాగి అమర్కి చెబుతూ ఉంటే, అమర్, ఏమైంది మనోహరి, నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అమర్, నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను, ముందు నువ్వు ఆ రణవీర్ని షూట్ చేసే, అతను బతకూడదు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో రణవీర్, అమరేంద్ర గారు, ఈ మనోహరి గురించి మీకు పూర్తిగా తెలీదు, ఆ మనోహరి ఎవరో కాదు, నా భార్య, అంతేకాదు మీ భార్యను చంపింది కూడా తనే అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నేను చెప్పేది నిజం అమరేంద్ర, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసం మనోహరి
మీ భార్య అరుంధతిని యాక్సిడెంట్ చేయించి చంపేసింది అని చెప్పి రణవీర్ అనగానే అమర్ కళ్ళు కోపంతో ఎర్రబడతాయి. ఇక వెంటనే పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని ఒక్కసారిగా మనోహరి తల మీద కొట్టడంతో మనోహరి అంజుని వదిలేస్తుంది. ఇక అంజు పరిగెత్తుకుంటూ వచ్చి బాగీని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నీకేం కాదంజు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏమండి, వెంటనే ఈ మనోహరిని అరెస్ట్ చేయించండి. అక్క చౌకి మా మామయ్య చౌకి కారణమైన ఈ మనోహరిని అస్సలు విడిచిపెట్టద్దు అని చెప్పి బాగి అంటూ ఉంటాయి. ఇక అమర్ గన్ తీసుకుని మనోహరికి గురి పెడతాడు. నీలాంటి నరరూప రాక్షసులకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని చెప్పి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు వచ్చి మనోహరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇక తర్వాత అమర్ బాగి ఇద్దరు కలిసి అంజుని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తారు. పోలీసులు కాళీని చెక్ చేసిన తర్వాత ఇక కాళీ కొన ఊపిరితో ఉన్నాడని చెప్పడంతో ఇక క్రిటికల్ కండిషన్లో ఉన్న కాళీని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. మరోపక్క అంజు మనోహరి కాళీని పొడవడం దగ్గర నుండి చూడడంతో ఇక అంజుకి చాలా జ్వరం వస్తూ ఉంటుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న రామ్మూర్తి తర్వాత రోజు ఉదయాన్నే అంజుని చూడడం కోసం అని చెప్పి పరుగున అమర్ ఇంటికి వస్తాడు. అమ్మ అంజు ఎక్కడున్నావమ్మా, నీకు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అలా రామ్మూర్తి అమర్ ఇంటికి రావడంతో ఇక అక్కడే ఉన్న అనామికను చూసి రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలా ఎమోషనల్ అవుతూ చిట్టి తల్లి అంటూ అలా అనామికను హత్తుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. తల్లి, నువ్వు బతికి ఉన్నావా అని చెప్పి అలా రామ్మూర్తి అనామికను పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా తన తండ్రి స్పర్శ తగలటంతో అనామికకు 6 గతం అంతా కూడా గుర్తుకు వస్తూ నాన్న అని చెప్పి రామ్మూర్తిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా రామ్మూర్తి అనామికను పట్టుకొని ఏడవడం చూసిన బాగి అమర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు.